సీవీడ్ సముద్రపు కలుపు. దీన్ని అగార్ అగార్ అని కూడా పిలుస్తాం. ముఖ్యంగా ఎరుపు రంగు శైవలాల నుంచి తయారు చేసిన పిండి పదార్థాన్ని అగార్ అగార్ అని పిలుస్తాం. సముద్రాల్లో రంగురంగుల శైవలాలు పెరుగుతూ ఉంటాయి. ఆకుపచ్చ శైవలాలు సూర్యరశ్మి బాగా తగిలే ప్రాంతంలో ఈ ఆకుపచ్చ శైవలాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఇవి కూడా స్వయం పోషకాలు, కిరణజన్య సమీకరణ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వీటి నుంచి తీసినటువంటి ఆహార పదార్థాన్ని పశువుల దాణాగా, కోళ్లకు ఆహారంగా మరియు పంట చేలకి ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఈ శైవలాలు సముద్ర తీర ప్రాంతాల్లో రాళ్లకి అతుక్కొని కానీ రాళ్ల మధ్య కానీ బాగా పెరుగుతూ ఉంటాయి. గోధుమ రంగు శైవలాలు. ఈ గోధుమ రంగు శైవలాల్లో ఉండేటువంటి పిండి పదార్థాన్ని అగార్ అగార్ అని పిలుస్తూ ఉంటారు. ఈ అగార్ అగార్ అనే పిండి పదార్థాన్ని అనేక పరిశ్రమల్లో ఫైకో కొల్లాయిడ్గా ఉపయోగిస్తారు. కొల్లాయిడ్స్ అంటే అర్ధఘన అర్ధద్రవ రూపంలో ఉంటూ ఉంటుంది. బ్యాక్టీరియాల్ని, ఇతర శైవలాలు, శిలీంధ్రాలని పెంచడానికి పోషక పదార్థంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎరుపు రంగు శైవలాలు ఇవి కూడా సముద్రాల్లో గనక ఎక్కువ శాతం ఉంటే నీరు మొత్తం కూడా ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎర్ర సముద్రము అనే పేరు కూడా సముద్రపు నీరు ఎరుపు రంగులో ఉండటానికి కారణము ఈ శైవలాలు ఎక్కువ మొత్తంలో పెరగటమే కారణం. సముద్ర జలాలన్నీ కూడా ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భూమి మీదే కాదు, సముద్రాల్లో కూడా ఈ శైవలాలు ఎక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలని తయారు చేస్తూ ఉంటాయి. ఈ శైవలాల నుండి తయారు చేసినటువంటి పిండి పదార్థాన్ని ప్యాకెట్స్ రూపంలో పొడిగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. వీటిని తీసుకొని మనం రకరకాల జెల్లీల్లోనూ, సూపుల్లోనూ, ఐస్ క్రీముల్లోనూ ఉపయోగించుకోవచ్చు. మార్కెట్లో ఈ అగార్ అగార్ అనే పొడి లభిస్తూ ఉంటుంది.